కాకినాడ జిల్లా రామచంద్రాపురం మండలం నేపర్తిపాడులో రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిన్న రాజు తన ఇద్దరు పిల్లల్ని గజపతి నగరం వద్ద కాలువలోకి తోసేశాడు. స్కూల్ మధ్యలో నుంచే పిల్లల్ని తీసుకొచ్చి దారుణానికి వడిగట్టాడు. 7 ఏళ్ల కుమార్తె కారుణ్య మృతి చెందగా కొడుకు సందీప్ని స్థానికులు కాపాడారు. కాలువలోకి తోసి తన తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెబుతూ ఉన్నాడు కొడుకు సందీప్. దీంతో రాజు కూడా కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఎక్కడికైనా వెళ్లిపోయాడా అనే కోణంలో విచారిస్తూ ఉన్నారు పోలీసులు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన రాజు ఫైనాన్స్ వ్యాపారిగా చేస్తూ ఉన్నాడు. ఫైనాన్స్లో 30 లక్షల వరకు అప్పు ఉన్నట్లు చెబుతూ ఉన్నాడు. కోనసీమ జిల్లా గణపతి నగరం కాలువ దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు. దగ్గర రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైతే వాళ్ళ పిల్లలు రామసందీప్ అదేవిధంగా మరోవైపు కారుణ్యని వాళ్ళిద్దరిని ఇక్కడికే తీసుకొచ్చి ఇదే కాలువలోంచి ఇక్కడ నిలబడి వాళ్ళిద్దరిని కాలువలోకి తోసివేసిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆయన కూడా కాలువలో దూకేసాడా లేదా ఇక్కడ నుంచి పారిపోయాడని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరొక వైపు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ కాలువ కెనాల్ వెళ్లే యానం వరకు కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఒకవేళ కాలువలో దూకేసి ఇక్కడ నుంచి ఎక్కడైనా వేరే ఊరు దాని తర్వాత ఊళ్ళో బయటకు ఈత కొట్టుకుంటూ వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి పారిపోయాడా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. నిన్న వాళ్ళు రోజు లాగానే స్కూల్ దగ్గరికి వెళ్లి స్కూల్ నుంచి పిల్లలిద్దరిని కూడా అదేవిధంగా రామసందీప్ కావచ్చు అదేవిధంగా కారుణ్యని పాపని బాబుని స్కూల్ నుంచి మధ్యలోనే తీసుకొచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడకు తీసుకుని వచ్చి కాలువలో పాడేసిన పరిస్థితి. దాంతో కారుణ్య అక్కడే చనిపోయింది. ప్రస్తుతం ఆమె మృతదేహం ఏదైతే రామచంద్రపురం హాస్పిటల్లో ఉన్న పరిస్థితి మార్చురీలో. దానికి సంబంధించి మరోవైపు రామసందీప్ ఎవరైతే ఉన్నాడో రామసందీప్ కూడా కర్ర సాయంతో బయటకు వచ్చి ఇక్కడ నుంచి స్థానికుల సాయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అసలు ఏం జరిగింది ఏంటని కూడా రామసందీప్ ద్వారానే తెలిసింది. ఈ రాజుకు సంబంధించి ఊళ్ళో ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. దాదాపు 30 లక్షల వరకు అప్పు ఉంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, తీసుకున్న వాళ్ళకి సంబంధించి కూడా దానికి వాళ్ళ నుంచి ప్రెజర్ ఉండడంతో ఈ విధంగా చేశాడని ప్రస్తుతానికి గ్రామంలో వినిపిస్తున్న మాటలు. ప్రస్తుతానికి సందీప్ ని ఇక్కడికి తీసుకొచ్చి స్కూల్ నుంచి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చాడో దానికి సంబంధించి ఏ విధంగా తండ్రి కాలువలో పడేసాడని పూర్తి స్థాయిలో రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజు ఆచూకీ తెలిస్తేనే గానీ అసలు సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కావచ్చు అదేవిధంగా విచారణ తెలుస్తుందని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్ తో సాయి సుధీర్, ఎన్టీవీ, రామచంద్రపురం నుంచి.